మంచి బట్టలు వేసుకునేవాడు, తన కోరికలు అన్ని కూడా తీర్చుకునేవాడు, హ్యాపీగా ఎంజాయ్ చేసాడు లైఫ్ ధనవంతుడు. అతని జీవితాన్ని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను బ్రతికితే ఆడా బ్రతకాలరా అన్నంతగా చక్కగా జీవించాడంటే. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అతని పేరు ఏం రాస్తుందంటే లాజరు. ఆయన ఎవరు? లాజరు. అతని గురించి ఏం రాస్తుందంటే అతను భయంకరమైన పేదవాడు, నిరుపేద. అతనికి నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఈ లోపల ఉన్నంతకాలం చాలా దీనస్థితి అనుభవించాడు. డబ్బులు లేవు, అనారోగ్యంతో ఉండేవాడు. అది గురించి ఏం రాస్తుందంటే బాడీ నిండా కూడా ఎలర్జీగా ఉండేదంటండి. కుక్కలు వచ్చి నాకేమంట అంటే పట్టించుకునేవాడు కదా ఎవడు, నేను అంత భయంకరమైన స్థితిలో ఉండేవాడు. సో ఒక వ్యక్తి ఏమో చాలా ధనవంతుడు, ఒక వ్యక్తి ఏమో భయంకరమైన నిరుపేద. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే వీరిద్దరు గురించి రాసిన ఒక సత్యం ఏంటంటే ధనవంతుడు లాజరు ఇద్దరు కూడా చనిపోయారంట ఒకరోజు. ధనవంతుడు చనిపోయారు, రెండవది ఎవరు? లాజరు. ఇద్దరు కూడా ఒకరోజు చనిపోయారు. ఈ సత్యం దగ్గర నేను ఆగిపోయాను. నాకు అర్థమైన సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు చనిపోవాలి కదండి. ప్రతి ఒక్కరు ఒకరోజు ఏమవ్వాలి? చనిపోవాలి. నువ్వేంటి, నేనేంటి, ప్రతిరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇప్పుడు చూడండి, యాత్రికుడు అంటే అర్థం ఏంటి? యాత్రికుడు. ఇప్పుడు విశాఖపట్నం గురించి ఒక పేరు ఉంటుంది, ఏంటంటే టూరిజం ప్లేస్ అంటారు. ఇక్కడికి ఎవరు వస్తారంటే టూరిస్టులు వస్తూ ఉంటారు. రావడం, కాసేపు సంతోషించడం, తర్వాత ఒక టైం అయ్యేటప్పటికి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. మనం కూడా ఈ లోకంలో టూరిస్టులు లాంటి వాళ్ళమే ఉన్నాం కొంతకాలం, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. దేవుడు గురించి ఒక మాట ఉందంటే దేవుడు అంటండి ఆయన మనుషులను పిలుస్తాడంట. ఏం చేస్తాడు? పిలుస్తాడు. మీరు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు అందరూ బోల్డ్ మంది కూర్చున్నారు. సో మీ పేరు ఎప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు కదండి. అలాగా దేవుడు ఒక్కొక్కరు ఏం చేస్తాడు తెలుసా? పిలుస్తాడు. శాముల్ రాజు కొంచెం ముందు పిలిచాడు, త్వరలో నిన్ను కూడా ఆయన పిలుస్తాడు. గుర్తుపెట్టుకో, ఈ లోకం శాశ్వతం కాదు. ధనవంతుడి గురించి చెప్తున్నాను కదా, చాలా సంపాదించాడు. చిల్లి గవ్వ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళా. తెలుసా మీకు? ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? బాడీలో డెడ్ బాడీ అదే బాక్స్లో డెడ్ బాడీని పెట్టిన తర్వాత ఆ వ్యక్తికి ఇష్టమైన వస్తువులు అందులో పెడతా ఉంటారు. ఎప్పుడు గమనించారు మీరు? నేను ఒకసారి ఒక ఆయన గురించి విన్నాను. ఈ పెట్టెలోనంటండి బ్రాందీ బాటిల్ పెట్టారట. ఏంట్రా అందులో పెట్టారనంటే ఆడికి ఇష్టమైన బ్రాండ్ అంటది. అరే బ్రాండ్ కాదు కదా, ఏది కూడా ఆడు తీసుకెళ్ళాడు. ఆడు ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాడు, ఒట్టి చేతులతో బయటికి వెళ్ళాల్సింది. బైబిల్లో కాకుండా నేను బయట ఒక వ్యక్తి గురించి చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒక ఆయన ఉన్నాడు. విన్నారు ఎప్పుడు ఆయన పేరు? అలెగ్జాండర్ ది గ్రేట్ అని ప్రపంచాన్ని చిన్న వయసులోనే పరిపాలించేశాడు. ప్రపంచాన్ని పరిపాలించేది, ఒక దేశాన్ని కాదు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే చనిపోయాడు. చనిపోయేటప్పుడు లాస్ట్లో ఒక 3 కోరికలు కోరుతాడంటండి. ఎన్ని కోరికలు? ఒక 3 కోరికలు. ఏం కోరుతాడంటే, ఇదిగో నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని ఎవరు మోయాలంటే నా డాక్టర్లు మోయాలి అని అన్నాడట. ఎవరు మోయాలి? నా డాక్టర్లు మోయాలి. రెండో కోరిక ఏంటంటే, నేను నా శవాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్తున్నప్పుడు దారి పొడుగున నేను సంపాదించిన ఈ వజ్రాలు, అంతేకాకుండా ఈ డబ్బులు, బంగారు నాణ్యాలు ఇవన్నీ జల్లుతూ ఉండాలి రోడ్డు మీద అని అన్నాడంట. సరే 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 బాగుంది. మూడో కోరిక కోరాడంట. ఏంటో తెలుసా? నేను చచ్చిపోయేటప్పుడు ఈ నా పెట్టికి ఇటో కన్నం చేసి 2 చేతులు బయట పెట్టి అప్పుడు నన్ను పాతి పెట్టండి అని అన్నాడంట. ఈ మూడిటికి అర్థం ఏంటో తెలుసా? ముందు చెప్తున్నాడు, డాక్టర్లు నా పెట్టిని మోయాలి. ఎందుకంటే తెలుసా? డాక్టర్లు నీకేదో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ ప్రాణం వాళ్ళు పోయరు. మనుషుల చేతిలో ప్రాణము లేదు. ప్రాణం పోయాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. ప్రాణం తీసేది కూడా ఎవరో తెలుసా? దేవుడు. రెండోది అలెగ్జాండర్ ద గ్రేట్ చెప్తుంది ఏంటంటే, నేను ఎంత సంపాదించాను, ప్రపంచాన్ని అంతటి కూడా ఏలేను, కానీ చిల్లి గవ్వ కూడా నేను నాతో పాటు తీసుకెళ్తాను. అన్ని కూడా జల్లేయండి బయటికి, దారి పొడుగునా జల్లండి, ప్రజలందరూ అవ్వాలి. నేను ఎంత సంపాదించాను, చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళాను. ఈ కాలంలో నేను చూస్తున్నాను మనుషులు చచ్చిపోతున్నారు సంపాదన కోసం. అవసరమైతే అవతలలోని చంపేసన్నా డ్రో చేసుకుందాం అన్నట్టు అంటున్నారు. నేను చెప్తున్నాను, ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా నీతో పాటు తీసుకెళ్ళవు. ఎలాగా వదిలేసే దాన్ని అంత ఎక్కువగా ప్రేమించొద్దు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని వెళ్ళినోడు మొత్తం అంతా జల్లేసి బయటికి వెళ్ళిపోయాడు. మూడోది 2 చేతులు బయట పెట్టాడు. ఎందుకు తెలుసా? 2 చేతులతో చెప్తున్నాడు, ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాను, ఒట్టి చేతులతో బయటికి వెళ్తున్నాను. అదే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఒకరోజు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి.
చచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి, బైబిల్ ఏం చెప్తుందండి అని చూస్తే బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? మనిషి ఒక్కసారి చస్తాడు, దాని తర్వాత తీర్పు ఉంటదట. ఏముంటది? తీర్పు. అంత చెప్పండి, ఏమంటది? తీర్పు. తీర్పు అంటే దేవుడు మనం చేసిన ప్రతి క్రియకు కూడా తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో మనం ఎన్ని పనులు చేసినా, ఎలాంటి పిచ్చి పనులు చేసినా, ఎన్ని అబద్ధాలు అంటే, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా ఏం పర్లేదులే, మనుషుల కళ్ళే కదా నేను కప్పాను అని అనుకుంటున్నావేమో. రేపు పొద్దున నువ్వు దేవుడు ముందు నించోబోతున్నావు. ప్రతి మనిషి కూడా ఆయన ముందు నించోవాలి. ఆయన జీవితానికి తీర్పు తీరుస్తాడు. అయితే తీర్పు తీర్చినప్పుడు ఆయన దానికి రివార్డు కూడా ఇవ్వాలి, దానికి బహుమానం కూడా ఇవ్వాలి. 2 స్థలాలు తయారు చేశాడంట అందుకోసం. ఒకటి పరలోకము, రెండోది పాతాళ లోకం లేదా నరకం. ఈ 2 స్థలాల గురించి నేను చెప్తాను. ముందు నరకాన్ని గురించి చెప్తాను. ఈ బాబులోనే నరకాన్ని గురించి ఏం రాస్తుందంటే, నరకంలోనే అంటండి అగ్ని జ్వాలలు ఉంటాయంట. ఏముంటాయి? అగ్ని జ్వాలలు ఉంటాయి. ఒక చెయ్య మనం అగ్నిలో పెట్టామనుకోండి, ఎలా ఉంటది? కాలిపోతే. అలాంటిది అగ్ని జ్వాలలు యుగ యుగాల్లో మనం అందులో పడి కాలాలి. ఎంత ఘోరమో ఆలోచించండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మనం చేసిన ప్రతి పాపానికి యుగ యుగాలు అగ్నిలో కాలుతాం. సో ఈ ధనవంతుడు ఈ లోకంలో ఎలా జీవించాడేంటో ఆడి గురించి ఏం రాస్తుందంటే, నరకానికి వెళ్ళాడంట, కాలుతున్నాడు. అందులో ఇంకేం రాస్తుందంటే, నరకంలో బాధ ఉంటుందంట, యాతన ఉంటుందంటండి, కేకలు ఉంటాయంట. ఏముంటాయి? కేకలు ఉంటాయంటండి. ఊహిద్దాం, ఎవరన్నా వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చుట్టూ పరిస్థితి ఎలా ఉంటది? మనుషులు గొళ్ళు గొళ్ళు మన కేకలు వేస్తూ, ఏడుస్తూ, గొగ్గోలు పెడతారు. ఒక్క 5 నిమిషాలు కూడా నీకు ఉండబుద్దేదు ఆ బాధ చూస్తే. కానీ నరకం ఎలా ఉంటుంది తెలుసా? యుగ యుగాలు అలాగే కేకలేస్తూ ఉంటారు. అంత ఘోరమైన ప్రదేశం నరకం. ధనవంతుడు నరకంకి వెళ్ళిన తర్వాత అతనికి మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ మాటల్లో ఒకే మాట అంటాడు, ఇదిగో ఆ భూలోకంలో ఇంకా నా అన్నదమ్ములు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాలాంటి ఎదగాళ్ళు, వాళ్ళు చేస్తే ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పు. ఏంటంటే, ఇక్కడికి రావద్దురా అని చెప్పండి. ఏం చెప్పాలి? ఇక్కడికి రావద్దు. ఏదన్నా మనం మంచి ప్లేస్కి వెళ్ళామనుకోండి, జనాలకి ఏం చెప్తాంటే, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అని అంటాం. అది భయంకరమైన ప్లేస్ అంటే పొరపాటున అక్కడికి వెళ్ళొద్దండి అంటాం. ధనవంతుడు నరకానికి వెళ్ళి ఒకే మెసేజ్ భూలోకానికి చెప్తున్నాడు, నరకానికి రావద్దురా, ఇది చాలా భయంకరమైంది అంటాడు అనమాట. దేవుడు మనం చేసిన ప్రతి పాపానికి శిక్షించడానికి ఆ ప్లేస్ రెడీగా పెట్టాడు. రెండోది కూడా ఉందండి, పరలోకం. ఆ పరలోకాన్ని గురించి కూడా ఇక్కడ ఏం రాస్తుందంటే, పరలోకం నెమ్మదితో కూడిన స్థలం అంట. ఎలాంటిది అది? నెమ్మది. అక్కడ దేవుడు ఉండే స్థలం, ఆయన భక్తులు ఉండే స్థలం. అక్కడ గురించి ఏమని రాస్తుందంటే, అక్కడ అంటే బంగారు వీధులు అంటండి. అక్కడ శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నేను దాని గురించి అర్థం చేయించడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు చొక్కా ఉందండి, నేను ఏం చేసుకున్నాను? చొక్కా వేసుకున్నాను. నేను రివర్స్ వేసుకుని వచ్చాను అనుకోండి, వెనక తిప్పి వేసుకొని వచ్చాను అనుకోండి, మీరు అందరూ ఏమంటారు? మాస్టర్ గారు మీరు రివర్స్ వేసుకున్నారండి, వెళ్ళి ఏం చేయాలి? మార్చేసుకుని రండి, కరెక్ట్గా వేసుకుని రండి అని అంటారు కదా. ఒక భక్తుడు అన్నాడు, భూలోకం ఎంత అందంగా ఉంది కదా, మంచి కొండలు, మంచి బీచ్, చక్క పాడి పంటలు, ఇవన్నీ చూస్తుంటే ఇంత అందంగా ఉన్నది కదా. భూలోకం ఎలాంటిదంటే షర్ట్ రివర్స్ వేసుకున్నట్టట. భూలోకమే ఎంత బాగుందంటే పరలోకం ఇంకెంత బాగుంటుంది. షర్ట్ రివర్స్ వేసుకుంటేనే ఎంత బాగుందంటే అది కరెక్ట్గా వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదండి. పరలోకం అంత గొప్పది. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న పరలోకంకి వెళ్ళిన తర్వాత ఒక్కటి బాధపడతావు. ఏంటో తెలుసా? అదే నాకు పరలోకం ఎంత బాగుంది అంటే, మా వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చేదను? పరలోకాన్ని తీసుకొచ్చేదను రా అని చెప్పి బాధపడతా ఉంటుంది. నిజమే, పరలోకం అంత అద్భుతమైంది. పరలోకం ఒక చిన్న పాప ఉందంటండి. ఆ పాపకి గుడ్డితనం, పుట్టుకతోనే గుడ్డితనం. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటేనంట, రోజు కూడా ఒక కిటికీ దగ్గర తీసుకెళ్ళి ఆ కిటికీలోంచి కనిపిస్తున్న భూలోకాన్ని అంతటి కూడా వివరిస్తుంది. అమ్మ, చెట్లు ఎంత బాగుంటాయి తెలుసా, వాటికి ఆకులు ఉంటాయి, అవి పచ్చగా ఉంటాయి, దాని మీద పక్షులు వాళ్తాయి, పక్షులు అంటే ఇవి అని చెప్పి భూలోకాన్ని గురించి, ఈ సముద్రాన్ని గురించి, కొండల గురించి, ఆకాశం గురించి, మేఘాల గురించి వివరిస్తుంటే ఈ పాప గుడ్డిది కదా, మనసులో ఊహించుకుంటుందంట, ఓహో ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా అని చెప్పి ఊహించుకుంటుంది. తనకి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారన్నారు, కళ్ళు వచ్చేటట్టు చేస్తారన్నారంటండి. నిజమే, ఆపరేషన్ అయింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ కూడా అయింది. అయిన తర్వాత ఆ అమ్మాయి చేసిన మొదటి పని ఏంటో తెలుసా? పరిగెట్టుకుని వెళ్ళి ఆ కిటికీ దగ్గరకు వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? ఆ కిటికీ దగ్గరికి. ఎందుకు వచ్చింది? ప్రతిరోజు వాళ్ళ అమ్మ అక్కడికి తీసుకొచ్చి భూలోకాన్ని వర్ణించేది. వచ్చి
భూలోకాన్ని అంతటినీ చూసి ఆ అందానికి తను ఆశ్చర్యపోయి ఆ తల్లిని పట్టుకుని అంటుందంట, అమ్మ భూలోకాన్ని ఎంత బాగుందని నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పి గట్టిగా గుళ్ళు పెట్టి ఏడుస్తుంది. అంటుందంటే అమ్మ అందంట, అమ్మ నా సాయి శక్తులు నాకున్న మాటలన్నీ ఉపయోగించి నేను వదిలేస్తున్నాను, ఎంత అందంగా ఉందని నేను ఎంతకన్నా చెప్పలేను అని అందంట. రేపొద్దున మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడున్న బైబిల్ రాసిన భక్తుల్ని పట్టుకొని అంటామంటండి, మీరు ఎంత పరలోకం ఎంత బాగుందని ఎందుకు రాయలేదండి అని అంటే వాళ్ళు అంటారంట, మాకున్న మాటలన్నీ ఉపయోగించి రాశావు పరలోకాన్ని గురించి ఇంత అద్భుతమైందని చెప్పి అని వాళ్ళు కూడా కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటారు. పరలోకం అనేది ఇంత అద్భుతమైంది, నరకం భయంకరమైంది. అందుకోసం ధనవంతుడు అంటున్నాడు, నరకానికి రావద్దు. ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరు? పరలోకానికి వెళ్ళిపోదు. అయితే ఇప్పుడు నేను 2 ప్రశ్నలకు ఇప్పుడు జవాబు ఇచ్చి ముగిస్తాను. మొదటిది ఏంటంటే, ధనవంతుడు అసలు ఎందుకు నరకానికి వెళ్ళాడు? రెండో ప్రశ్న, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ 2 చెప్పేసి ముగించేస్తాను. నెంబర్ 1, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు ఎందుకంటే బాగా డబ్బులు సంపాదించాడా? కాదు. డబ్బులు సంపాదిస్తే కాదు మనం నరకానికి వెళ్ళాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన గురించి ఇక్కడ రాసిన మాట అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు అతనికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడట. ఎలా బ్రతికాడు? నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికావు అంటున్నాడు. చూడండి, నేను ఒక చిన్న ఆ మాట గురించి ఒక విషయం చెప్తాను. మీరు మీ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో ఏమంటారంటే మార్నింగ్ 8 o'clock, నేను టెంపుల్ స్కూల్లో చదివాను, మాకు మార్నింగ్ 8 o'clock కల్లా లోపలికి వెళ్ళాలి, బయట 1:30 కల్లా బయటకు రావాలి. నేను 8 o'clock కాదండి, నాకు అంత కుదరదు, 10 o'clock వస్తాను అని చెప్పి వెళ్తున్నాను అనుకోండి, ఏమంటారు? టీసీ ఇచ్చి పంపించేస్తారు, ఇక్కడ కుదరదని. మీరు ఆఫీసులో జాయిన్ అయ్యారు, ఆఫీసులో జాయిన్ అయ్యి నీకు ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నావు, ఇష్టం వచ్చిన టైంకి వెళ్తున్నావు, నీకు నచ్చింది చేస్తున్నావు, ఎవరు చెప్తాను నీకు అనవసరం, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, ఏమంటారు? గెట్ అవుట్ అంటారు కదా. ఈ లోకంలోనే నీ ఇష్టాలు పనిచేయవు. ఈ లోకంలో దేవుడు నేను పెట్టాడు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానన్నది చాలా డేంజరస్ వర్డ్. అది నువ్వు ఈ లోకంలో ఉన్నది దేవుడు నీకోసం ఏమి రాశాడో చదివి ఆయనకు లోబడి జీవించాలి, ఆయనకు లోబడి జీవించాలి. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు, ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. ఈ లోకంలోనండి కొంతమంది బయట పడుతున్నారు, కొంతమంది బయట పడట్లే. కానీ దేవుడు చెప్తుంటే అందరూ కూడా ఏం చేశారు తెలుసా? పాపం చేశారు. ఆయన ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని చూస్తున్నాడు, మన రహస్య సీక్రెట్ జీవితాలు కూడా ఆయన చూస్తున్నాడు. మనం ఏంటేంటి చేస్తున్నామో అన్నీ ఆయనకు తెలుసు. రేపు పొద్దున ఆయన ముందు నిల్చుంటాం, గుర్తుపెట్టుకోవాలి. అక్రమ జీవితం విస్తరించింది, వ్యభిచారం విస్తరించింది, వాయా వరుస లేకుండా పాపాలు చేస్తున్నారండి. మొగ పాపాలు చేస్తున్నారు, ఆడ పాపాలు చేస్తున్నారు. తప్పించుకోలేరు, దేవుని తప్పించుకోలేరు. ఆయన ముందు నిల్చుంటావు. నిత్య నరకాన్ని రెడీ చేశాడు. ధనవంతుడు వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్తావు జాగ్రత్తగా, నువ్వు మారు మనసు పొందకపోతే. ఈ రెండోది ప్రశ్న చెప్తాను, పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు? ఇష్టానుసారంగా బ్రతికాడు. ఆ మాట చెప్పండి, ఇష్టానుసారంగా బ్రతికాడు. రెండో ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న, పరలోకంకి వెళ్ళాలంటే ఒకే ఒక్క పని చేయాలి. ఏంటో తెలుసా? మారు మనసు. అందరూ చెప్పండి, మారు మనసు. నిజమే, మనం భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళమే, అందరం పాపాలు, నేనేంటి అందరం పాపాలు చేసిన వాళ్ళమే. కానీ మన జీవితంలో ఒక రోజు రావాలి, ఒక క్షణం రావాలి. చేయాల్సింది ఏంటంటే మన మనసును ఏం చేసుకోవాలి తెలుసా? మార్చుకోవాలి. ఆ మనసు మార్చుకోవాలంటే ఒకే మాట, ఏంటో తెలుసా? యేసు ప్రభువా, ఇంతకాలం నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను నేను, కానీ ఇదిగో ఈ దినం తీర్మానం చేసుకుంటున్నాను, నా ఇష్టం కాదు, నువ్వు కోరినట్టు నేను జీవిస్తాను, నీ భక్తుల్లాగా నేను జీవిస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకొని నా చెడు జీవితాన్ని విడిచిపెడతాను, నా కులపిచ్చిని విడిచిపెడతాను, నా ధనాపేక్షను విడిచిపెడతాను, నా అక్రమ జీవితాన్ని విడిచిపెడతాను, నువ్వు కోరినట్టు నేను జీవిస్తానని చెప్పి ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో దేవుడు నీకు వెంటనే వాగ్దానం చేస్తాడు, నువ్వు ఈరోజు చనిపోతావా, నువ్వు నాతో పాటు దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటావు అని చెప్పి యేసు ప్రభు నీకు ప్రమాణం చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకే పని ఏంటంటే, నీ మనసును మార్చుకోవాలి, యేసు ప్రభు అధికారం కిందకి రావాలి. అయితే ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఈ మారు మనసు అన్న పదం ఎవరు వాడారు తెలుసా? బైబిల్లో ధనవంతుడు వాడాడు. ఎవరు వాడారు? ధనవంతుడు వాడారు. దీన్ని బట్టి మాకు ఏమర్థమైంది చెప్పండి? ధనవంతుడికి పరలోకంకి వెళ్ళాలి అంటే ఏం పొందాలని తెలుసు? మారు మనసు పొందాలని తెలుసు, కానీ తెలిసి ఏం చేయలేదు, మారు మనసు పొందలేదు. ఇంకో విషయం చెప్పనా, ధనవంతుడు అంటాడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు పుట్టింది కూడా మంచి విశ్వాసుల క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు, కానీ వాడు తెలిసి కూడా ఏం చేయలేదు తెలుసా? మనసుని మార్చుకోలేదు. ఈ పిల్లోడు పరీక్షకి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు,
నువ్వు ఒకటే ప్రశ్న అడిగావు, ఎలా రాసావు నాయనా అని అడిగావు. వాడు అంటాడు, నాకు అన్నీ వచ్చు, అన్నీ వచ్చు, ప్రతి ప్రశ్న కూడా వచ్చేసు అని అంటాడు. కానీ ఒకటే అంటాడు, నేను రాయలే అని అంటాడు. నువ్వేమంటావు? కర్ర తీసి బాధేస్తావు కదా, ఏంట్రా నీకు వచ్చా కానీ రాయలేదా? రేపొద్దున నరకానికి నువ్వు వెళ్తే నువ్వే చెప్పు తీసి కొట్టుకుంటావు. నాకు తెలుసు మారు మనసు పొందాలని, కానీ నేనేం చేయలేదు, మారు మనసు పొందలే. నువ్వే మోసం చేసుకుంటున్నట్టు. మారు మనసు పొందితే దేవుని సన్నిధిలో ఏ క్షణమన్నా ఈ లోకంలో విడిచిపెడితే ఆయన రాజ్యంలో ఉంటావు. మారు మనసు పొందు, ఆయన రాజ్యాన్ని